అంటే ప్రజల క్షేమం కోసమే ఇదంతా చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ ప్రజల క్షేమం అండి? 1000 కుటుంబాలు రోడ్డు మీద పడేసి ఇది ప్రజల క్షేమమా? 1000 కుటుంబాలు అన్ని కూడా రోడ్లు పాలు చేసి వాళ్ళకి ఫుడ్ లేకుండా నివాసం లేకుండా ఇది ప్రజల పాలన? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా, మరి ఎలాంటి కార్యాచరణ కోసం వచ్చారు? ఖమ్మంలో 3 మంత్రులు ఉండి ముందు సిగ్గుచేటు, ఆ కలెక్టర్ ఉండి సిగ్గుచేటు, ఆడేది జరగట్లేదు. ముందు వాళ్ళకి చెప్పుకోవడమే సిగ్గుచేటు. మాకు ఇక్కడైనా మీడియా వాళ్ళైనా ప్రెస్ వాళ్ళైనా ఖచ్చితంగా పవర్ ఉంది, మీడియాకి పవర్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న ప్రజలకి పవర్ ఉంది. ప్రజలందరికీ తెలియాలి. ప్రజలందరూ మీరు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తారనే మేము ఈ హైదరాబాద్ గడ్డ దాకా వచ్చి ఇక్కడ నించున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి, మీడియా అందరి సపోర్ట్ కావాలి. మనం తలుచుకుంటే చేయలేని ఏది లేదని తెలుసు. మన వరకు మన కుటుంబం అనే స్వార్థం ఎవరు చూసుకోవద్దు. మనమందరం హ్యూమన్ బీయింగ్స్, మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొందాము. ఖచ్చితంగా ఈ దౌర్జన్యం చేసే ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మీ మీడియా మెంబర్స్ అండ్ మీ ఇక్కడ నివసిస్తున్న